సో, లాస్ట్ వీడియోలో అసలు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చా? ఎలాంటి నిష్ మీద మనం వీడియోస్ చేయొచ్చు? అసలు ఆ నిష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ అలాగే ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయగలిగే ఒక 10 ఐడియాస్ అయితే నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. అండ్ అలాగే ఐ కార్డ్స్‌లో కూడా పెడతానండి. సో, ఈరోజు వీడియోలో మనం అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి వ్యూస్ పెరగాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాసాగర్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలామంది ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావట్లేదు వీడియోస్‌కి అని అంటూ ఉంటారు. అండ్ మరి ముఖ్యంగా నేను ఎక్కువగా చూసే కామెంట్స్ ఏంటంటే, నాకు కెమెరా లేదు, ఎడిటింగ్ రాదు, లేకపోతే వాయిస్ కాన్ఫిడెన్స్ లేదు, నేను సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేను, నా వాయిస్ బాగోదు అని మెసేజెస్ పెడుతుంటారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఒక మొబైల్ ఫోన్ ఉన్నా సరిపోతుంది. మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చనమాట. అది ఎలా అనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే టాపిక్ సెలెక్షన్. అంటే టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఒక సక్సెస్‌ఫుల్ వీడియో ఎప్పుడు ఒక క్లియర్ టాపిక్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి. స్టూడెంట్‌కి ఉపయోగపడే 5 ఏఐ టూల్స్ అని పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, టాపిక్ ఎంత క్లియర్‌గా ఉంటే మీ స్క్రిప్ట్ అంత ఈజీ అవుతుందనమాట. ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఉందండి. కన్‌ఫ్యూజన్‌లో ఉన్న క్రియేటర్‌కి ఎప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం కష్టమవుతుందనమాట. అదే క్లారిటీ ఉన్న క్రియేటర్‌కి కంటెంట్ చేయడం చాలా ఈజీ. సో, మీరు ముందు ఏ టాపిక్ మీద వీడియో చేయాలి అనుకుంటున్నారో ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు మీకు టాపిక్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకెలా తెలుస్తది? సో, స్టెప్ 2 వచ్చి రీసెర్చ్ అనమాట. మీరు అప్‌లోడ్ చేయాలి అనుకున్న ఏ టాపిక్ అయినా దాని గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి. దాని గురించి యూట్యూబ్‌లో ఆల్రెడీ ఉన్న వీడియోస్‌ని రిఫరెన్స్ కింద చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలాంటి పాయింట్స్ కవర్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో ఆడియన్స్ ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు. అది ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి వాళ్ళ టాపిక్ అయితే కాపీ కొట్టకండి. ఏఐని కూడా యూజ్ చేసుకోండి. సో, మీకు తెలిసిన టాపిక్ ఏఐకిచ్చి దాని గురించి ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయమని అడగండి. అదే తయారు చేసి ఇస్తుంది మీకు. మీ ఓన్ స్టైల్‌లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, స్టెప్ 2 అయిపోయింది. సో, ఫస్ట్ స్టెప్ 1 ఎలాంటి టాపిక్ చేయాలో తెలుసుకున్నారు. స్టెప్ 2 ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేశారు. సో, స్టెప్ 3 వచ్చి స్క్రిప్ట్ రైటింగ్ అనమాట. చాలా మంది వీడియో ఎడిటింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వీడియో సక్సెస్ అవ్వడానికి స్క్రిప్ట్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఒక మంచి స్క్రిప్ట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సో, ఏ స్క్రిప్ట్ అయినా సరే ఫస్ట్ ఒక హుక్ లైన్ ఉండాలి. హుక్ లైన్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ 30 సెకండ్స్ అసలు ఈ వీడియో వ్యూవర్స్ ఎందుకు చూడాలి అనే దానికి మీరు సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. లైక్ ఏదో పాఠం చెప్పినట్టు కాదు. ఒక స్టోరీ టెల్లింగ్‌లా ఉండాలనమాట. థర్డ్ పార్ట్ వచ్చి కన్‌క్లూజన్. అంటే ఈ వీడియో చివరికొచ్చేసరికి మీ వీడియో చూసిన వ్యూవర్స్‌కి ఏదో ఒక టేక్ అవే ఉండాలి మీ వీడియో నుంచి. సో, ఇప్పుడు అర్థమైంది కదా! స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఒక హుక్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి స్టోరీ ఆర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. అండ్ థర్డ్ వచ్చి కన్‌క్లూజన్ పార్ట్ ఉండాలి. ఈ 3 ఉంటే మంచి స్క్రిప్ట్ తయారవుతుంది. సో, స్టెప్ 4 వచ్చి ఏంటంటే వాయిస్ రికార్డింగ్. సో, ఫస్ట్ ఏ టాపిక్ అనేది క్లియర్ అయింది. సెకండ్ స్టెప్ ఏంటి? ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేశారు. థర్డ్ స్టెప్ ఏంటి? స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయాలో మీకు అర్థమైంది. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి? వాయిస్ రికార్డింగ్ అనమాట. సో, మీరు ఫేస్‌లెస్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ మీ ఫేస్ చూడరు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యేది మీ వాయిస్‌తోనే. సో, దీనికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మీ వాయిస్ ఏం పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి ఎలా చెప్పాలి అని చెప్పి. స్లోగా అదే ఇంప్రూవ్ అవుతుంది. సో, అది ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సైలెంట్‌గా ఉన్న రూమ్‌లోకెళ్ళి మీ వాయిస్‌ని రికార్డ్ చేసుకోండి. కంగారు పడకండి. ఫస్ట్ స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు పలికే ప్రతి పదాన్ని స్పష్టంగా పలకడానికైతే ప్రయత్నించండి. మరి ముఖ్యంగా మీ ఎమోషన్స్‌ని వాయిస్‌లో చూపించడానికి ట్రై చేయండి. చాలామంది భయపడుతూ ఉంటారు. మా వాయిస్ అంత బాగోదు అని చెప్పి. సో, అలాంటి భయాలన్నీ తీసి పక్కన పెట్టి పర్ఫెక్ట్ వాయిస్ కోసం ట్రై చేయడం మానేసి, మీకున్న వాయిస్‌తోనే ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక రోజు మీ వాయిసే మీ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 5 అయితే డిస్కస్ చేసుకుందాము. విజువల్స్ అనమాట. ఫేస్ చూపించకుండా చేసే వీడియోస్‌లో విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మీ ఓన్ రికార్డింగ్స్ యూజ్ చేయొచ్చు. ఏదైనా స్క్రీన్ రికార్డింగ్స్ చూపించొచ్చు. లేకపోతే ఇమేజెస్ చూపించొచ్చు.
ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఏమన్నా చూపించొచ్చు. ఆర్ ఎల్స్ కాపీరైట్ ఫ్రీ ఫుటేజ్‌లు ఉంటాయి కదా! అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోస్‌లో. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. విజువల్స్ కేవలం డెకరేషన్ మాత్రమే కాదండి. ఆ విజువల్స్ అన్నీ మీ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అవ్వాలనమాట. సో, స్టెప్ 6 నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్. వీడియో ఎలాగోలాగా చేసేస్తాము. కానీ ఎడిటింగ్స్ అన్నీ చేయాలంటే మా వల్ల కాదు అనుకుంటూ ఉంటాము. కానీ బిగినర్స్‌కి కాంప్లికేటెడ్ ఎడిటింగ్ ఏం అవసరం లేదండి. ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి అంటే లైక్ ఏమన్నా అన్నెసెసరీ గ్యాప్స్ ఉంటే రిమూవ్ చేయడం. మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని ట్యాగ్ చేయడం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే మీకు నచ్చిన పాటలు పెట్టకండి. యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్‌ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు చెప్పే దాంట్లో ఇంపార్టెంట్ పదాల్ని ఎలా హైలైట్ చేయాలో నేర్చుకోండి. అండ్ అలాగే ఒక స్లైడ్‌కి వేరే స్లైడ్‌కి స్మూత్ ట్రాన్సిషన్స్ కొన్ని ఉంటాయి. అవి ఎలా చేయాలో నేర్చుకోండి సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి మీ మొదటి వీడియోలోనే హాలీవుడ్ లెవెల్ ఎడిటింగ్ ఏం అవసరం లేదు. మీ ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే ఆడియన్స్ ఆటోమేటిక్‌గా వస్తారు. సో, స్టెప్ 7 వచ్చి థంబ్‌నెయిల్ క్రియేషన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది థంబ్‌నెయిలే అనమాట. మీరు పెట్టే వీడియోని అసలు క్లిక్ చేయాలా, ఓపెన్ చేసి చూడాలా లేదా అనేది అదే డిసైడ్ చేస్తుంది. మీరు మంచి థంబ్‌నెయిల్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో! థంబ్‌నెయిల్ కోసం చాలా మంచి ఎడిటింగ్ స్కిల్స్ రావాలేమో అని. అలా ఏం అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్‌లో థంబ్‌నెయిల్ అనేది చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మన ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. మీరు కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ప్రెజెంట్ ఏఐ జనరేటెడ్ థంబ్‌నెయిల్సే యూజ్ చేస్తున్నాను. దానివల్ల నాకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఒక గుడ్ థంబ్‌నెయిల్‌కి ఉండాల్సిన థింగ్స్ ఏంటో నేనిప్పుడు చెప్తాను. మీ మెసేజ్ అనేది క్లియర్‌గా ఉండాలి. అండ్ థంబ్‌నెయిల్‌లో చాలా తక్కువ పదాలు మాత్రమే ఉండాలి. మీ థంబ్‌నెయిల్ అనేది ఎదుటి వాళ్ళకి క్యూరియాసిటీని క్రియేట్ చేయాలనమాట. ఎక్కువ మంది మన వీడియోస్ మొబైల్‌లోనే చూస్తారు కాబట్టి మొబైల్‌లో రీడబుల్‌గా ఉండాలి థంబ్‌నెయిల్ అనేది. సో, స్టెప్ 8 వచ్చేంటంటే అప్‌లోడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. వీడియో అయిపోయింది. వీడియో అప్‌లోడ్ చేసేస్తే పనయిపోతుంది అని మాత్రం అనుకోకండి. యూట్యూబ్ జర్నీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఎనాలిసిస్ అనమాట. అంటే అసలు వ్యూవర్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు? థంబ్‌నెయిల్‌కి రిలేటెడ్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎలా ఉంది? కామెంట్స్‌లో ఏం చెప్తున్నారు? అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూడండి. యూట్యూబ్ స్టూడియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పాను కదా! ఆ యూట్యూబ్ స్టూడియో యాప్‌లో మీరు చాలా క్లియర్‌గా చూడొచ్చనమాట. అసలు మీరు పెట్టిన వీడియో క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది? జనాలు క్లిక్ చేస్తున్నారా లేదా? వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ఎక్కడ డ్రాప్ అయిపోతున్నారు? ఎక్కడి వరకే చూస్తున్నారు? అండ్ ఏ కంట్రీ నుండి చూస్తున్నారు? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు మీ వీడియోస్? ఏ టైంలో ఎక్కువగా చూస్తున్నారు? ఇలాంటి ప్రతి డీటెయిల్స్ యూట్యూబ్ స్టూడియో యాప్‌లో ఉంటాయండి. మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోకి ఉంటాయి. అండ్ ఒక వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది కూడా చాలా క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, అందుకే యూట్యూబ్ స్టూడియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. అదే మీకు మంచి గైడ్‌లా యూజ్ అవుతుంది. ఇప్పుడు బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మిస్టేక్ వచ్చి మనీ థింకింగ్ అనమాట. చాలామంది ఎలా థింక్ చేస్తూ ఉంటామంటే ఫస్ట్ రోజు నుంచి ఆలోచిస్తాం మనకి మనీ ఎంతొస్తుంది అని చెప్పి. ఐ అగ్రీ మనీ అవసరమే. కానీ మనకి ఫస్ట్ కావాల్సిందేంటంటే ఆడియన్స్ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోవాలి. సో, సెకండ్ మిస్టేక్ వచ్చి ఇన్‌కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేయడం. అంటే ఈరోజు ఒక వీడియో అప్‌లోడ్ చేయడం, నెల తర్వాత 2 నెలల తర్వాత వచ్చి ఇంకో వీడియో అప్‌లోడ్ చేయడం. అలా చేస్తే ఛానల్ గ్రో అవ్వదండి. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చి ఇంకొకరి ఛానల్‌తో మన ఛానల్‌ని కంపేర్ చేసుకోవడం. ఎవరి జర్నీ వాళ్ళదండి. వేరొకళ్ళ ఛానల్‌తో కంపేర్ చేసుకోకండి. మీరు ఇంకొకళ్ళ చాప్టర్ 10ని చూసి మీ చాప్టర్ 1ని జడ్జ్ చేసుకుంటే ఎలా చెప్పండి? సో, ఐ హోప్ మీకిప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాడే టూల్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి అంతే. కానీ మీకు సక్సెస్‌ని తెచ్చిపెట్టేదేంటంటే మీ కన్సిస్టెన్సీ మరియు క్రియేటివిటీ. సో, ఇప్పుడు యాక్షన్ ప్లాన్ మాట్లాడుకుందాము. కానీ ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ రాదు. మీకున్న నాలెడ్జ్‌ని యాక్షన్‌లో పెట్టినప్పుడే దానికి రిజల్ట్ వస్తుందనమాట. అందుకే మీకొక సింపుల్ 90 డేస్ యూట్యూబ్ ప్లాన్ అనేది చెప్తాను. సో, ఫస్ట్ 30 రోజులు ఏం చేస్తారంటే ఒక బిగినర్ క్రియేటర్ లాగానే ఉండండి. మెయిన్ గోల్ వచ్చి మీ మనీ కాదు, మీ వ్యూస్ కాదు. కానీ మీరు నేర్చుకోవడమే ఇంపార్టెంట్ అనమాట ఈ ఫస్ట్ 30 రోజులు. సో, ఈ 30 రోజుల్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీ నిష్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక టాపిక్‌ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న నిష్‌లోనే కొన్ని సక్సెస్‌ఫుల్ అయిన ఛానెల్స్ ఉంటాయి కదా! వాళ్ళ ఛానెల్స్‌ని అబ్జర్వ్ చేయండి. లైక్ వాళ్ళు పెట్టే టైటిల్స్ ఎలా ఉన్నాయి? థంబ్‌నెయిల్స్ ఎలా పెడుతున్నారు? వాళ్ళ వీడియో స్ట్రక్చర్ ఎలా ఉంది? స్టోరీ టెల్లింగ్ స్టైల్ ఎలా ఉంది? అనేవి ప్రతీదీ అబ్జర్వ్ చేయండి.
ఆ తరువాత మీ ఫస్ట్ 5-10 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయండి. మీరు పెట్టే ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. దానివల్లే మీరు చాలా పాఠాలు నేర్చుకుంటారు. నేనెప్పుడూ నమ్మేదొకటే, మొదటి అడుగు పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళే దిశలో మాత్రం ఉండాలి. సో, నెక్స్ట్ 30 డేస్ టు 60 డేస్ ఆ తరువాత 30 రోజులు ఏం చేయాలి అంటే, రెండో నెలలో మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తూ ఉండాలనమాట. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌లో ఏ టాపిక్స్ వర్క్ అవుతున్నాయి? ఎలాంటి థంబ్‌నెయిల్స్ ఎక్కువగా క్లిక్ చేస్తున్నారు? ఆడియన్స్ ఏం అడుగుతున్నారు అనే దాన్ని అనలైజ్ చేయండి. ఒక క్రియేటర్‌కి సక్సెస్ రావాలి అంటే ప్రతి వీడియో తర్వాత ఒక చిన్న ఇంప్రూవ్‌మెంట్ సరిపోతుందండి. మీరు అప్‌లోడ్ చేసే ఫస్ట్ వీడియో నుండి 50వ వీడియో వచ్చేసరికి మీకు మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. మీ ఎడిటింగ్ స్టైల్ మారుతుంది. అండ్ ఎడిటింగ్ చేసే టైం తగ్గుతుంది. మీరు చాలా త్వరగా అనలైజ్ చేయగలరు. మంచి థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేయగలరు. నెక్స్ట్ 60-90 డేస్ అంటే ఛానెల్ స్టార్ట్ చేసిన మూడో నెల. మీరు ఫస్ట్ చెప్పిన 2 స్టెప్స్ ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ టైంకి మీ ఛానెల్‌కి ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయ్యే ఉంటుంది. లైక్ మీ స్టైల్ ఏంటి? మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ అసలు మీ ఛానెల్‌ని ఎందుకు ఫాలో చేయాలి? అనే విషయం క్లియర్ అవుతుందనమాట. సో, ఫస్ట్ 100 వీడియోస్ రూల్ అనేది ఇప్పుడు చెప్తాను. యూజువల్‌గా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ కొన్ని రోజులు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత సరిగ్గా వ్యూస్ రాకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయి వీడియోస్ క్విట్ చేసేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే మీరు అప్‌లోడ్ చేసే ఫస్ట్ 100 వీడియోస్ మీ ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. కొంతమందికి ఎవరికో ఒక వీడియోకే వైరల్ అయిపోయి, క్లిక్ అయిపోయి మంచి సక్సెస్ వచ్చి మంచి ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ రావచ్చండి. కానీ ఆ తర్వాత వాళ్ళు పెట్టే వీడియోస్ అనేది జనాలు ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ రావచ్చు. తర్వాత పెట్టే వీడియోస్ కనీసం 100 వ్యూస్ కూడా రాకపోవచ్చు. సో, మీ ఛానల్ స్లోగా గ్రో అయినా కంగారు లేదు. బట్ కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ మీ తరపు నుండి మీరు ఎంతైతే కృషి చేయగలరో అంతా కష్టపడండి. సో, మొదటి వీడియోలో మీరు మాట్లాడడం నేర్చుకుంటారు. రెండో వీడియోలో మీ ఎడిటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మూడో వీడియోలో థంబ్‌నెయిల్ గురించి అర్థమవుతుంది. కొన్ని వీడియోస్ తర్వాత ఆడియన్స్ సైకాలజీ అర్థమవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, మీ మొదటి వీడియోస్ మీకు మనీని తీసుకురాకపోవచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్ తర్వాత వచ్చే సక్సెస్‌కి ఫౌండేషన్ లాగా ఉంటాయన్నమాట ఇవి. ఇప్పుడు మనందరికీ ఉన్న బిగ్గెస్ట్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుందాము. అదే ఇన్‌కమ్. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళ మైండ్‌లో ఉండే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఎంత సంపాదించొచ్చు అని. నేనొక విషయం చెప్తానండి ఇక్కడ. యూట్యూబ్ అనేది ఒక షార్ట్‌కట్ మనీ మిషన్ ఏం కాదండి. ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట. మీరు వాల్యూని క్రియేట్ చేస్తే దాని నుంచి మీకు ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో, రకరకాల ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి కదా! ఆల్రెడీ మన ఛానల్‌లో యూట్యూబ్ నుంచి ఎలా మనీ సంపాదించొచ్చు అని మన ఛానల్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. ఇక్కడ జస్ట్ సింపుల్‌గా యూట్యూబ్ నుంచి ఎన్ని రకాలుగా సంపాదించొచ్చో సింపుల్‌గా చెప్పేస్తాను. యాడ్ రెవెన్యూ ద్వారా సంపాదించొచ్చు, బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా సంపాదించొచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సంపాదించొచ్చు అండ్ అలాగే డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా సంపాదించొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సక్సెస్‌ఫుల్ క్రియేటర్ ఒకప్పుడు బిగినరే. డిఫరెన్స్ ఒక్కటేనండి. కొంతమంది భయపడి అక్కడే ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తారనమాట. మీరు కూడా ఒక చిన్న స్టెప్ ముందుకు వేయడానికైతే ప్రయత్నించండి. మీ దగ్గరున్న నాలెడ్జ్‌ని షేర్ చేయండి. ఎందుకంటే మీరు యూజ్‌లెస్ అనుకున్న ఒక్క చిన్న విషయం ఇంకొకరి లైఫ్‌లో చాలా యూజ్‌ఫుల్ కావచ్చు. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకునేది ఒకటే. సంవత్సరం తర్వాత మీరు ఈ రెండిట్లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉంటారు. ఒకటి అప్పుడు స్టార్ట్ చేసుంటే బాగుండేదేమో అని చెప్పి రిగ్రెట్ అవ్వడం. లేదా అప్పుడు ఎంత భయంగా ఉన్నా స్టార్ట్ చేశాను అని చెప్పి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడం. సో, ఆ చాయిస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైప్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.